నా ప్రేమ నీకోసమే 67th చాప్టర్. మార్నింగ్ దక్ష లేచి ఫ్రెష్ అయ్యి విష్ణుగారికి ఫోన్ చేసి కాసేపు ఇష్యూతో మాట్లాడాక బ్రేక్ఫాస్ట్ చేయడానికి, అలాగే తన పేరెంట్స్ నిర్ణయం కూడా తెలుసుకోవాలని కిందికి వస్తాడు. అప్పటికే పుష్పగారు టిఫిన్ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దేస్తారు. కానీ మొహంలో సంతోషం మాత్రం లేదు. సోఫాలో కూర్చుని పేపర్ చదువుతున్న నరేంద్ర గారు మాత్రం నార్మల్గా ఉంటారు. గుడ్ మార్నింగ్ డాడ్ అనుకుంటూ వచ్చి ఆయన పక్కన కూర్చుంటాడు దక్షబాబు. గుడ్ మార్నింగ్ దక్ష అని చెప్పి, బ్రేక్ఫాస్ట్ చేద్దామా, నీకోసమే వెయిట్ చేస్తున్నా అని అంటారు ఆయన. యా డాడ్ రండి అని ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. పుష్పగారు ఇద్దరికీ వడ్డిస్తారు. ఇద్దరూ తింటూ ఉండగా, చూడు దక్ష, నీ పెళ్లి విషయంలో నాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ ఒక బిడ్డ తల్లిని చేసుకున్నామని తెలిస్తే చాలామంది చాలా మాటలంటారు. అవి పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ఏదైనా తీసుకోవడానికి నువ్వు రెడీగా ఉంటే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని ఆయన నిర్ణయాన్ని క్లియర్గా చెప్తారు. థ్యాంక్ యూ డాడ్ అనేవాళ్ళు, అనుకునేవాళ్ళు ఎప్పుడైనా ఉంటారు డాడ్. నేను వాళ్ళని పట్టించుకోవాలి అనుకోవట్లేదు అని చెప్పి పుష్పగారి వైపు చూస్తాడు దక్షబాబు. ఏంటి అలా చూస్తున్నావు? నీకు మీ నాన్నకి ఇష్టమయ్యాక నేను చేసేదేం లేదు కదా అని అంటుంది పుష్పగారు. దక్ష తన పక్కనే ఉన్న చైర్లో పుష్పగారిని కూర్చోబెట్టి తన ప్లేట్లో టిఫిన్ ఒక ముద్ద తన నోట్లో పెట్టి, అమ్మా నువ్వు ఒకసారి ఇష్యూని చూస్తే వదలలేవు తెలుసా అని అంటాడు దక్ష. హా అది చూద్దాంలే అని అంటారు కొడుకు పెట్టింది తింటూ. అమ్మా డాడ్, మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఇష్యూని మీకు మొదటి వారసురాలు అవుతుంది అని మనసులో మాత్రం తను మాత్రమే వారసురాలు అవుతుందేమో అనుకుని మీరు కూడా తనని సొంత మనవరాలిగా చూడాలి. మన వల్ల ఎప్పుడు ఆ పసితని మనసు బాధపడకూడదు అని స్థిరంగా చెప్తాడు దక్ష. నాకేం ఆ పసిదాని మీద పగేం లేదు, నా కొడుకును కాదన్నందుకు మాత్రం ఆ ఇందు మీదైతే కోపం ఉంది అని చెప్తారు పుష్పగారు. సరే, ఆఫ్టర్నూన్కి మనకి టికెట్స్ బుక్ చేస్తా, ఇష్యూ దగ్గరికి వెళ్దాం అని చెప్పి తన రూమ్కి వెళ్ళి విష్ణుగారికి ఫోన్ చేసి ఇంట్లో ఒప్పుకున్నారు, ఈవినింగ్ వరకు వస్తాం అని చెప్తాడు దక్ష. ఆ మాటకి విష్ణుగారికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. వెంటనే రాధికకి ఇందుకి విషయం చెప్తారు. రాధిక గారు సంతోషపడిపోతూ వాళ్ళకి మర్యాదలు ఎలా చేయాలా అని సతమతమవుతుంటే ఇందు మాత్రం సైలెంట్గా తన రూంలోకి వెళ్తుంది. ఇష్యూ బయటనే హాల్లో తన టాయ్స్తో ఆడుతూ కూర్చుంటుంది. రూంలోకి వెళ్ళిన ఇందు తన ఫోన్లో శివ ఫోటోలు ఓపెన్ చేసి, ఎందుకు చేశారు మీరిలా? మా బాధ్యత ఇంకొకరికి ఇవ్వాల్సిన అవసరం ఏం వచ్చింది శివగారు? మిమ్మల్ని మనసులో పెట్టుకుని పెళ్లి చేసుకోవాలంటే ఎంత నలిగిపోతున్నానో తెలుసా? కేవలం మీ మాట కోసం, మీ కూతురు సంతోషం కోసం మాత్రమే ఈ పెళ్లి ఒప్పుకున్నాను. కానీ అతని జీవితాన్ని అన్యాయం చేస్తున్నానేమో అనిపిస్తుంది. ఎందుకు ఇలా చేశారు? మీరు మీ జ్ఞాపకాలతో మేము బ్రతకలేకపోయే వాళ్ళమా అని ఏడుస్తూ అనుకుంటూ ఉంటుంది. దక్ష వాళ్ళ పేరెంట్స్తో ఎయిర్పోర్ట్కి దిగేసరికి కారుతో రెడీగా ఉంటాడు వినయ్. హాయ్ అంకుల్, నమస్తే ఆంటీ అని వినయ్ పలకరిస్తే, ఈ విషయాలన్నీ నీకు కూడా తెలుసు కదరా అని వినయ్ని అడుగుతారు పుష్పగారు. ఏ విషయాలంటీ అని ఇన్నోసెంట్గా మొహం పెట్టి మరీ అడుగుతాడు వినయ్. చాలే నీ నాటకాలు, ఇద్దరూ తోడు దొంగలంటూ కార్లో కూర్చుంటారు. డైరెక్ట్గా ఇందు వాళ్ళింటికే వెళ్తారు. వాళ్ళు వెళ్ళేసరికి టీ టైం అవుతుంది. హాల్లో ఉన్న ఇష్యూ కార్ సౌండ్ వినగానే డాడీ వచ్చాడు అనుకుంటూ పరుగున బయటికి వస్తుంది. డాడీ అనుకుంటూ. హే చిన్నగా, నువ్వు ఇప్పుడే ఇలా పరిగెత్తడాలు చేయొద్దన్నానా అని చిరుకోపంగాని మిస్ యు బేబీ అని బుగ్గకి కిస్ పెడతాడు. నేను కూడా నిన్ను చాలా మిస్ అయ్యాను అని 2 చేతులు చాచి మరీ చెప్తుంది. వెనకాలే ఉన్న నరేంద్ర గారు, పుష్పగారు వాళ్ళ బాండింగ్ని గమనిస్తూ ఉంటారు. ఒక నిమిషం వాళ్ళకు కూడా ఇష్యూ తమ సొంత మనవరాలేమో అనిపిస్తుంది.
ఓయ్ పిల్ల రాక్షసి, ఎలా ఉన్నావు అని అడుగుతాడు వినయ్. డాడీ నన్ను రాక్షసి అంటున్నాడు అని వినయ్ మీద కంప్లైంట్ చేస్తుంది. వాడే పెద్ద బూచోడు, నువ్వు పట్టించుకోకవాన్ని అనగానే ఇషు వినయ్ని చూసి బూచీ అని వెక్కరిస్తూ నవ్వుతుంది. ఆ నవ్వు చూసి ఉడుక్కుంటూ, నీ కూతురు నవ్వు కోసం నన్ను బూచోని చేస్తావారా మిత్రద్రోహి అంటాడు వినయ్. చిన్నపిల్లలతో ఏంట్రా నీకు అని అంటూ ఉండగానే, డాడీ వీళ్ళెవరు అని అడుగుతుంది బుడ్డది. నేను చెప్పాను కదా మా పేరెంట్స్ని తీసుకొస్తాను అని. వాళ్ళే మా మమ్మీ డాడీ అని చెప్తాడు దక్షబాబు. హో అవునా, మరి నేను వీళ్ళని ఏమని పిలవాలి అని అంటే దక్ష వాళ్ళ వైపు చూసి తాతయ్య ఇంకా నాని అని చెప్తాడు. హో అవునా అని నాని నువ్వెత్తుకోరన్నో అని దబాయిస్తూనే పుష్పగారి దగ్గరికి వెళ్తుంది. దాని యాటిట్యూడ్కి షాక్ అయిన ఇష్యుని చూసి ఇంత ముద్దుగా ఉందేంటిది అని అనుకోకుండా ఉండలేకపోతారు. అప్పుడే బయటికి వచ్చిన విష్ణుగారు, ఇష్యూ అలా మీదికి దూకేస్తారా అని మందలించి నరేందర్ గారికి పుష్పగారికి నమస్కారం చేస్తాడు. వాళ్ళు కూడా నమస్తే చెప్పాక రండి లోపలికి అనగానే అందరూ లోపలికి నడుస్తూ ఉంటారు. నాని నువ్వు నన్ను చూడ్డానికి హాస్పిటల్కి ఎందుకు రాలేదు అని అడుగుతుంది బుడ్డది. అది మీ డాడీ నువ్వు హాస్పిటల్లో ఉన్నావని నాకు చెప్పలేదు బంగారం అని అంటారు పుష్పగారు. హో అవునా అన్నట్టు ఆలోచిస్తూ, నీకు చేయి నొప్పిలేస్తుంది, అందుకే నేను తాతయ్య దగ్గరికి వెళ్తా అని ఈసారి నరేంద్ర గారి మీదికి దూకుతుంది. పాప పడకుండా పట్టుకున్న నరేంద్ర గారు, ఇలా దూకితే కింద పడతావు కదా తల్లి, మళ్ళీ దెబ్బ తగిలితే ఎలా చెప్పు అంటూ సౌమ్యంగా మాట్లాడుకుంటూ లోపలికి వచ్చి సోఫాలో కూర్చుంటారు. ఇంకోసారి ఇలా చెయ్యను తాతయ్య, మీరు నాకు చాలా నచ్చారు, ఐ లవ్ యూ అని చెప్తుంది బుడ్డది. ఐ లవ్ యూ టు తల్లి అని ఆయన కూడా చెప్పి నుదిటిన కిస్ చేస్తాడు. మరి నేను నచ్చలేదానే నీకు అని ఏదో సొంత మనవరాల్ని అడిగినట్టు అడుగుతారు పుష్పగారు. నో తాతయ్య స్వీట్, నువ్వు హాట్, నాకు స్వీట్ అంటేనే ఇష్టం అనేసరికి నరేంద్ర గారే కాదు అందరూ నవ్వుతారు. రాక్షసి అని చిరుకోపంగా అంటారు పుష్పగారు. ఇషుతో వాళ్ళు అలా ఉండడం రాధిక గారికి విష్ణు గారికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. రాధిక గారు టీ ఇంకా స్నాక్స్ తీసుకుని వస్తారు. అమ్మా వీళ్ళు ఇందు అమ్మా నాన్న అని పరిచయం చేస్తాడు దక్ష. ఒకరికొకరు నమస్తే చెప్పుకున్నాక రాధిక గారు టీ ఇస్తారు. నరేంద్ర గారే స్టార్ట్ చేస్తారు. దక్ష మాకు అన్ని విషయాలు చెప్పాడు, మాకున్నది ఒక్కడే కొడుకు, వాడి సంతోషాన్ని మించింది ఏదీ లేదు మాకు అని చెప్తారు నరేంద్ర గారు. ఇంకా మాకు మా మన్వరాలు కూడా బాగా నచ్చింది అని నవ్వుతూ అంటారు. ఇషు బుగ్గ గిల్లి, హా తాతయ్య అని బుగ్గ రుద్దుకుంటుంది ఇషు బేబీ. అది చూసి అందరూ నవ్వుతారు. ఒకసారి మా కోడల్ని కూడా చూపిస్తే సంతోషిస్తాం అని అంటారు పుష్పగారు. అలాగేనమ్మా అని విష్ణుగారు అని రాధిక వైపు చూస్తారు. సరే అని ఆవిడ ఇందు గదిలోకి వెళ్తుంది. ఆల్రెడీ తనని పిలుస్తున్నారు అని అర్థం కాగానే ఇందు గుండె హై స్పీడ్లో కొట్టుకుంటుంది. శివతో పెళ్లి చూపులన్నప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదేమో, ఎందుకు అంత నర్వస్ ఫీల్ అవుతుందో తనకే అర్థం కావట్లేదు. అంతలోనే రాధిక గారు వచ్చి, ఇందు రా వెళ్దాం అని ఒకసారి ఇందును చూసి, పట్టు చీర కట్టుకుంటే ఏమయ్యేది అని అంటారు రాధిక గారు. ఏదో ఒకటి, చీరైతే కట్టుకున్నా కదా, ఇదే ఎక్కువలే అని అంటుంది. కానీ లోపల మాత్రం వాళ్ళ ముందుకు వెళ్ళాలి అంటే టెన్షన్గా అనిపిస్తుంది. ఆ భయంతోనే, అమ్మా ఇప్పుడు నేను రావాలా వాళ్ళ ముందుకి, నా ఫోటో ఉంటే చూపి అని చెప్తుంది ఇందు. ఏంటే నువ్వు ఇక్కడ ఉండగానే ఫోటో ఎలా చూపిస్తాం, పద వెళ్దాం అని ఇందుని తీసుకుని బయటికి వస్తుంది. దక్ష వినయ్ దక్ష పేరెంట్స్ ఎదురెదురుగా కూర్చుంటారు. అంటే ఇప్పుడు ఇందు వచ్చి దక్ష వాళ్ళకి వెనుకగా నిలబడుతుంది. దక్ష వెనక్కి తిరిగి చూడడు.
దక్ష పేరెంట్స్ మాత్రం ఇందుని పై నుండి కింద వరకు స్కాన్ చేస్తారు, ముఖ్యంగా పుష్ప గారు. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 67th చాప్టర్. అయ్యో సారీ అండి, లాస్ట్ ఎపిసోడ్లో మీకు ఇష్టమైన ఘట్టం వస్తుందని చెప్పాను కదా, కానీ ఈ ఎపిసోడ్ మొత్తం పెళ్లి చూపులే సరిపోయింది. నేనైతే అదే అనుకున్నాను, ఈ అప్డేట్లో వాళ్ళ పెళ్లి జరిగిపోతుందని. మేబీ నెక్స్ట్ అప్డేట్లోనన్నా జరుగుతుందేమో, చూద్దాం. ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ అన్ని మీరు తెలుసుకోవాలంటే మీ అందరికీ తెలుసు కదా, మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మరవకండి.